మహాకుంభమేళాకి సంబంధించి గుర్తుంది కదా, ఒక కుంభమేళా కంటే ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది మొనాలిసా అనేటటువంటి అమ్మాయి. ఆ తేనె కళ్ళు, అందమైనటువంటి చిరునవ్వు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం. ఈ అమ్మాయి మధ్యప్రదేశ్ ఇందూర్ ఖర్గోన్కి చెందినటువంటి మొనాలిసా బోన్సే ఇప్పుడు మరోసారి వార్తలోకి వచ్చింది. ఏడాదిన్నర అంటే ఒకటిన్నర సంవత్సరంగా ఫేస్బుక్ ద్వారా పరిచయమైనటువంటి ఫర్మాన్ ఖాన్, ఇతను కేరళ మహారాష్ట్రకి చెందినోడు, కేరళలో స్థిరపడ్డటువంటి అతను. ఇతనితో ప్రేమలో ఉందట. తల్లిదండ్రులు ఈ సంబంధాన్ని తిరస్కరించారు. ఇద్దరు కలిసి కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురంలో ఉన్నటువంటి తంపనూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు రక్షణ కోరుతూ కంప్లైంట్ చేశారు. తమకు ప్రాణహాని ఉందని, పెళ్లికి అడ్డంకులు ఉన్నాయని చెప్పారు. పోలీసులు వాళ్ళకి రక్షణ కల్పించారు. కుంభమేళ వైరల్ స్టార్గా మొనాలిసా బోన్స్లే ప్రేమికుడు ఫర్మాన్ ఖాన్తో తిరువనంతపురంలోని ఆలయంలో పెళ్లి కూడా చేసేసుకుంది. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. అక్కడ మహాకుంభమేళ 2025లో అప్పుడు రుద్రాక్షమాలను అమ్ముతూ మొనాలిసాగా అందరి దగ్గర బాగా పాపులర్ అయింది. ఇప్పుడు తన ప్రేమ కథను సాఫల్యం చేసుకున్నానని చెప్తుంది. ఏడాదిన్నర కాలంగా మేమిద్దరం ప్రేమించుకున్నాము అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చింది. మీడియాకి కూడా తమకి రక్షణ కల్పించాలి, ఏది తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలంటుంది అనమాట. ఈ వైకుంఠ్ 5:30 గంటల సమయంలో హిందూ ఆచారాల ప్రకారం తాళి కట్టాడని చెప్పి అమ్మాయి వీడియో కూడా రిలీజ్ చేసింది. కేరళలోని ప్రముఖ రాజకీయ నాయకులందరూ ఇప్పుడు అమ్మాయికి మద్దతు ఇస్తున్నారు. విద్యాభ్యాస మంత్రి అంటే అక్కడ ఎడ్యుకేషన్ మంత్రి శివన్ కుట్టి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్, ఎంపీ ఏఏ రహీం ఈ పెళ్లికి హాజరై సాక్షులుగా నిలిచారు. దాంతో ఇక్కడ కుటుంబ సభ్యులు మాత్రం ఎవరూ రాలేదు. తల్లిదండ్రులు, తండ్రేమో విజయ్ సింగ్ బోన్స్లే ఈ సంబంధాన్ని వ్యతిరేకించాడు. మొనాలిసా తన ప్రియుడితో కలిసి తిరువనంతపురం తంపనూరు పోలీస్ స్టేషన్కి వచ్చి రక్షణ కోరినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి వ్యవహారం ఇదంతా.